మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఇంకో నెలలో కొత్త సంవత్సరం న్యూ ఇయర్లోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఆంగ్ల నూతన సంవత్సరాది 2025 సంవత్సరంలోకి. సో ఈ సంవత్సరం అయినా మనకి ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం. యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ అందరికీ ఉంటాయి కాబట్టి ఉగాది రాశి ఫలాల్లో మన మూర్తిత్వాలు, ఆదాయ వ్యయాలు ఇవన్నీ విపులంగా డీప్గా చెప్పుకుందాం. కానీ హెడ్లైన్స్గా అసలు ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోస్లో. దానికంటే ముందు నాకు ఎంతో ఆనందం అనిపించిన అనుభూతిని మీ అందరితో చిన్న విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇదే డిసెంబర్ 9వ తారీఖున టిఆర్ క్రియేషన్స్ ఛానల్ మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. 2018 డిసెంబర్ 9 అంటే 6 సంవత్సరాలు నిరంతరాయంగా వీక్లీ, మంత్లీ స్పెషల్ వీడియోస్ ఏ రోజు స్కిప్ అవ్వకుండా ఫ్రైడే 11 గంటలు అంటే వీక్లీ రాశి ఫలాలు కంపల్సరీ టిఆర్ క్రియేషన్స్ అనే. అసలు నిజంగా నాకెంత స్ట్రెస్ రానివ్వండి, నాకు సహకరించనివ్వండి, సహకరించకపోనివ్వండి, శరీరం మరి 6 సంవత్సరాల్లో మనకి ఒడిదొడుకులు వస్తాయి కదా ఏవో ఒకటి. అయినా సరే నిరంతరాయంగా మనం అందించగలిగామంటే ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులు, ఆ విఘ్ననాయకుడి యొక్క దయ నిజంగా. సో ఎప్పుడైతే నేను ఎన్నో సంవత్సరాలుగా చిన్నతనం నుంచి అనుభవిస్తున్న అనేక ఎక్స్పీరియన్స్ని జ్యోతిష్య శాస్త్రంలో ఇంత మంచి శాస్త్రాన్ని మన చేతుల్లో ఉంచుకొని ఇంకా వేరే వాటి వైపు చూడాలని మనకు ఎందుకు అనిపిస్తుంది? ఈ శాస్త్రం యొక్క గొప్పతనం, గౌరవం, శక్తి అందరిలోకి తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో 2018 డిసెంబర్ 9న మనం ఛానల్ పెట్టడం. నా నెంబర్ వద్దు, నా పేరు వద్దు, ఆస్ట్రాలజీకి పేరు రావాలి, జ్యోతిష్య శాస్త్రానికి పేరు రావాలని ట్రాన్సిట్లో చార్ట్తో సహా గ్రహాల మూమెంట్ ఆధారంగా నేను చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఆ వీక్ సార్ మాకు ఈ వీక్ ఇలాగే జరిగింది, మీరు చెప్పారంటే అలాగే జరుగుతుంది, ఎగ్జాక్ట్గా అలాగే జరుగుతుంది సార్ అని అందరూ కామెంట్లు పెడుతూ ఉంటే అరే నిజంగా ఈ శాస్త్రం యొక్క విలువ, గౌరవం జనాల్లోకి వెళ్తుంది. ఎస్, మన రీసెర్చ్ కరెక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో మొదటి రోజు నేను ఎలా అయితే చేశానో 6 సంవత్సరాలుగా ఈ వారం కూడా 6 సంవత్సరాల తర్వాత ఈ వారం కూడా ఫస్ట్ అదే ఉద్దేశంతో అదే రీసెర్చ్తో నేను ప్రతి వీడియో అందించడం జరిగింది. సో అలాగే ఇంకా మనం చాలా అసలు కరోనా ముందు పరిస్థితులు కానీ, లాక్డౌన్ పరిస్థితులు కానీ నెల ముందే మనం ప్రిడిక్ట్ చేసి చెప్పుకోగలిగాం. ఎన్నో విషయాలని మన టిఆర్ క్రియేషన్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎన్నో విషయాలను ముందుగానే ప్రిడిక్ట్ చేసి మన ఛానల్లో మనం చెప్పడం అనేది జరిగింది. సో ఇదంతా ఆస్ట్రాలజీ యొక్క గొప్పదనం, ఆ జ్యోతిష్ శాస్త్రం పరాశర మహర్షి ఇచ్చిన అద్భుతమైన శాస్త్రానికి దండం పెడుతూ, అలాగే అందరూ సార్ మాకు ఇంత మంచి జరిగింది, మీ చాలా ఇంత నెగిటివ్ని తప్పించుకోగలిగాం, మీకు గురుదక్షిణగా కానీ మీకు సపోర్ట్గా కానీ చేయాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు ఎప్పుడు నేను రెస్పాండ్ అయ్యేవాడిని కాదు కామెంట్లో. అలాగే 1 to 1 person to person కలిసి చెప్తే బాగుంటుంది, మీరు ట్రాన్సిట్ ఎంత బాగా చెప్తున్నారు అనుకున్నప్పుడు. సో అది చాలా ఎస్టాబ్లిష్మెంట్తో కూడింది. ఏం చేయాలని అనుకున్నప్పుడు ఫస్ట్ మెయిల్ ఐడి ఇచ్చి నెమ్మదిగా జనాల్లోకి వెళ్దాం అని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇంకా ఈ ఛానల్ ఉంటే ఈ ఛానల్ ద్వారా ఇంకా కొంతమందికి మేలు జరుగుతుంది, డెవలప్ అయితే ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం యొక్క విలువ పెరుగుతుంది అని అనుకున్న మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు తప్పకుండా ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు అనేది మనం డిస్క్రిప్షన్లో, ఆ మోర్ దగ్గర డిస్క్రిప్షన్లో మన మెయిల్ ఐడి అలాగే ఎలాగ సపోర్ట్ చేయొచ్చు ఏంటి ఛానల్ మెయిల్ ఐడితో పాటు అన్నీ ఇచ్చున్నాం. సో కాబట్టి ఇంకా ఈ ప్రయాణాన్ని చాలామందికి మన ద్వారా మంచి జరిగితే ఆ యొక్క పరమశివుని దయ వల్ల చాలు అని అనుకుంటూ ఇంకా జ్యోతిష్ శాస్త్రం యొక్క ఈ యొక్క విలువను పెంచుకుంటూ ముందుకెళ్తూ ఉంటాను. సో ఇంకా మనం న్యూ ఇయర్ హెడ్లైన్స్లోకి వెళ్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి 2025 న్యూ ఇయర్ హెడ్లైన్స్ విషయానికి వస్తే ముఖ్యంగా ఈ రాశి వారికి జనరల్గా మనం రాహువు, కేతువు, గురుడు, శని లాంగ్ టర్మ్ ప్లానెట్స్ వీటి ఆధారంగా చెప్పుకుంటాం న్యూ ఇయర్ రాశి ఫలాలు. బట్ ఇప్పుడు శుక్రుడు, కుజుడు ఈ 2 ప్లానెట్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే కుజస్తంభన 5 నెలలు జరుగుతుంది, శుక్రుడు కూడా 4 నెలలు ఒకటే రాశిలో ఉండిపోతున్నారు, మీన రాశిలో. సో కాబట్టి ఇక్కడ వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే మొదటగా చెప్పుకోదగిన విషయం మార్చి 30న జరుగుతున్న షష్టగ్రహ కూటమి. ఈ షష్టగ్రహ కూటమి గురించి ప్రతి రాశికి మనం వీడియోస్ చేసుకున్నాం, అది పెద్ద కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడైతే ప్రజెంట్ వృశ్చిక రాశి వారికి పంచమ స్థానం మీద దీని ఎఫెక్ట్ పడుతుంది. దీని ఎఫెక్ట్ సంతానం మీద, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల మీద చాలా వరకు కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది పడే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి.
సో కాబట్టి సంతానపరమైన విషయాల్లోనూ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం డిసిషన్స్ తీసుకున్నప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉంటూ ఉండాలి. అయితే పంచమ స్థానంలో ఉన్న శుక్రుడు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే పంచమంలో యోగిస్తాడు కాబట్టి తప్పకుండా అక్కడ కొంచెం న్యూట్రలైజేషన్ శుక్రుడి వల్ల. సో వాడు కొంచెం ఎంటర్టైన్మెంట్గా గడుపుతారు. అలాగే సంతానానికి సంబంధించిన విషయాలు కూడా కొన్ని మంచి పరిణామాలు అనేవి ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం చాలా బాగా యోగిస్తుందని చెప్పాలి వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి. అలాగే ఇక్కడ మొదటి 5 నెలలు అంటే మే వరకు కూడా వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే ఒకలాగా, మే తర్వాత ఇంకోలా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే మే తర్వాత చూస్తే మే వరకు కూడా గురుడి యొక్క సప్తమ స్థాన సంచారం వీళ్ళకి బాగా యోగిస్తుంది. శుభ్రంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే మొదటి 5 నెలలు కూడా సప్తమ స్థానంలో ఉన్న గురుడు వివాహం కాని వాళ్ళకి వివాహం, వ్యాపారానికి వ్యాపారం, ఇన్వెస్ట్మెంట్స్, కాంట్రాక్ట్ వీటన్నిటి విషయాల్లోనూ ప్రవాసం, స్టేట్ టు స్టేట్ జర్నీస్కి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా గురుడు చక్కగా మంచి ఇంపాక్ట్ ఇస్తాడు. సంఘంలో పలుకుబడి చక్కగా రాజదర్శనాన్ని కలిగించడం కానీ వీటన్నిటి విషయాల్లో. మే తర్వాత ఏంటంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలలు వచ్చేసరికి మేజర్గా గురుడు మళ్ళీ అష్టమంలోకి వెళ్ళిపోతున్నారు. సో అష్టమంలో గురు యొక్క సంచారం కొంచెం మళ్ళీ ఇంపాక్ట్ తగ్గుతుంది కాబట్టి సో మొదటి 5 నెలల్లో వీళ్ళకి కంపారిటివ్ గురు బలం చాలా బాగా ఉంది. సో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కొంచెం గురుడి యొక్క అష్టమ స్థాన సంచారం మళ్ళీ కొంచెం వీళ్ళకి సంబంధించి కొంచెం మళ్ళీ కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. బట్ ఇక్కడ గురుడు మళ్ళీ అతిచారంతో కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నారు అక్టోబర్లో. జనరల్గా అయితే 13 నెలలు ఉండాలి. అలాంటి గురుడు అతిచారంతో 5 నెలలకే మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నారు. అంటే మే వరకు బాగుంది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ బాగుంది. అంటే ఈ సంవత్సరంలో 8 నెలలు బాగుంది గురువు గారి యొక్క బలం ఈ రాశి వాళ్ళకి. ఎందుకంటే భాగ్యస్థానంలోకి వచ్చేస్తాడు గురుడు అప్పుడు మళ్ళీ ఉచ్చ స్థితిలో. సో కాబట్టి అటు సప్తమ స్థానం, ఇటు భాగ్యస్థానం రెండు కూడా వృశ్చిక రాశికి అనుకూలమే. అయితే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలల్లో గురుబలం తక్కువగా ఉంది. ఇక్కడ మిగతా 3 నెలలు కూడా ఈ రాశి వారికి గురుబలం బాగుందన్నమాట. సో కాబట్టి ఇక వివాహాది శుభకార్యాలకి సంబంధించి అయితే మేలోపు, తర్వాత మళ్ళీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ఇవన్నీ అక్టోబర్ తర్వాత ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. ఇక రాహు సంచారం ఈ రాశికి మనం మెయిన్గా చెప్పుకోదగింది చక్కగా. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక అర్ధాష్టమ రాహు దోషం అనేది స్టార్ట్ అవుతుంది జనరల్గా. ఈ అర్ధాష్టమంలోకి మే తర్వాత అటు గురుడు వీళ్ళకి అష్టమంలోకి వెళ్ళడం, అలాగే చతుర్థంలో కూడా రాహు రావటం, ఈ రెండింటి విషయాల్లో మనం చూస్తే కనుక గృహపరమైన విషయాల్లోనూ, ప్రాపర్టీస్ విషయాల్లోనూ, వాహనాల పరమైన విషయాల్లోనూ, మదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లోనూ కొంత కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. అర్ధాష్టం రాహు దోషం కూడా ఇక్కడ ఉంటాం, అలాగే గురువు గారు కూడా అష్టమంలోకి వెళ్తూ ఉంటాం. సో ఇంకా మనం మంత్లీ అవన్నీ వింటూ ఉంటాం కాబట్టి ఇంకా బాగా తెలుస్తుంది. ఉగాది రాశి ఫలాల్లో ఇంకా డెప్త్గా చెప్పుకుందాం. సో అదేవిధంగా ఈ రాశికి నెక్స్ట్ మళ్ళీ పంచమ స్థానంలోకి శని వెళ్తూ ఉన్నారు. సో శని పంచమంలో న్యూట్రల్లే, అది మంచి కాదు చెడు కాదు, అన్ని డిలేగా నెమ్మదిగా కొంత స్లో మూమెంట్గా నడుస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మాత్రం గురు బలం తప్పకుండా జూన్ నుంచి అక్టోబర్ తప్పించి మిగతా 8 నెలలు కూడా మంచి అనుకూలంగా ఉందనే చెప్పాలి. అలాగే మెయిన్గా ఏంటంటే కుజస్తంభన జరిగిపోయి 5 నెలల పాటు మే దాకా కూడా నీచ కుజుడు ఉండిపోవటం. సో జూన్ నుంచి కూడా కుజుడు మళ్ళీ 10th హౌస్లోకి వస్తారు. సో స్ట్రెస్, స్ట్రెయిన్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కుజుడు వల్ల. సో కాబట్టి ఇక్కడ నెమ్మదిగా గ్రాడ్యువల్గా జూన్ తర్వాత మళ్ళీ అంత స్ట్రెయిన్ కానీ అంత స్ట్రెస్ కానీ, అదృష్టానికి సంబంధించి అడ్డుపడుతున్న అనేకమైన విషయాలు కానీ, ఫాదర్తో వస్తున్న చికాకులు కానీ, నాన్నగారితో వస్తున్న అభిప్రాయ భేదాలు కానీ, అనవసరంగా ఏర్పడుతున్న భాగ్యస్థానంలో వస్తున్న ఎంత సంపాదించినా ఏదో విధంగా ఖర్చు అవుతుందనే ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ కుజుడి వల్ల జూన్ తర్వాత నుంచి కొంచెం తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ విషయాల్లో కూడా కొంతవరకు ఇక్కడ కుజకేతులు ఇద్దరు దశమ స్థానంలోకి రావడం, ఆ తర్వాత ముఖ్యంగా కుజుడు నీచ కంప్లీట్ అవటం, మీకు మాత్రం మే వరకు కూడా ఓవర్ స్ట్రెస్ క్రియేట్ చేయటం, కుజుడు నీచ కంప్లీట్ అవటం జూన్ తర్వాత, ఇది మాత్రం కొంచెం పాజిటివ్ అని చెప్పుకోవాలి. సో కాబట్టి ఈ విధంగా అర్ధాష్టమంలో రాహు చూస్తే కొంతవరకు ఈ రాశి వాళ్ళకి సంబంధించి అంటే కొంత మధ్యమ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు రాహు అర్ధాష్టమంలో. ముఖ్యంగా ప్రాపర్టీకి సంబంధించి గృహపరమైన విషయాలకు సంబంధించి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాడు. గురుబలం ఆ విధంగా ఉంది. కుజుడు గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. శని పంచమంలోకి వస్తున్నారు, పంచమ స్థానంలోకే షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి
సంతానం, ఇన్వెస్ట్మెంట్స్ వీటన్నిటి విషయాల్లో మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు కూడా కొంచెం డెసిషన్స్లో కేర్గా ఉండటం అనేది మంచిది. సో ఇక మనం ఉగాది రాశి ఫలంలో ఇన్ డెప్త్గా చెప్పుకుందాం. మూర్తిత్వాలు, ఆదాయ వ్యయాలు, ఇంకా వాటి దృష్టిలతో సహా చెప్పుకుందాం మనం ఇంకా ఎలా ఉండొచ్చు ఏంటి అనేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.